హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను గోదావరి ఖర్చుకి అయితే వచ్చాను. ఎర్రగులు గింజలు అయితే తీసుకున్నా ఫ్రెండ్స్. ఇవి హాఫ్ కిలో వచ్చేసి 190 రూపీస్ ఫ్రెండ్స్. మరి మీ దగ్గర ఏ ఏరియాలో ఎలా ఉంది రేట్ కామెంట్ చేయండి. అలాగే నేను హాఫ్ కిలో తీసుకుని ఇంటికి వచ్చేసా క్లీన్ చేసుకుంటున్నా ఫ్రెండ్స్. అక్కడ క్లీన్ చేశారు కానీ కొంచెం అక్కడక్కడ అయితే ఉంటాయి, మనం కూడా క్లీన్ చేసుకోవాలి కదా ఫ్రెండ్స్. నేనైతే పల్స్ అయితే అక్కడక్కడ ఉంటే తీసుకున్నా ఫ్రెండ్స్. పల్స్ అయితే తీసేసుకొని అక్కడ కొంచెం ఫిష్ మసాలా కూడా పెడతారు వాళ్ళు. నల్ల కోడి, నాటుకోడి, అన్ని ఫిష్లకి, నాటుకోడిలకి, అన్నిటికి మ్యాగిట్ మసాలా పెడతారు ఫ్రెండ్స్. వాళ్ళు మనం పెట్టమంటే ఇస్తారు కూడా, దానికి ఎక్స్ట్రా ఛార్జ్ చేసి తీసుకుంటారు. ఫిష్ అయితే నేను క్లీన్ చేసేసుకొని పులుసు అంతా తీసేసుకొని ఒకసారి బాగా కడిగేసుకుంటా ఫ్రెండ్స్. నేను కడిగేసుకొని నేను కొంచెం అయితే ఉప్పు, కొంచెం పసుపు, కొంచెం లెమన్ అయితే వేసేసుకొని ఇవన్నీ వాష్ చేసుకుంటా ఫ్రెండ్స్ 2 సార్లు. వాష్ చేసుకున్నాక కళ్ళు అనేవి ఉంచకూడదు ఫ్రెండ్స్. కళ్ళు అనేవి తీసేసుకోవాలంట. మనం ఫిష్ కర్రీ వండినప్పుడు కళ్ళు ఉంచుకోకూడదంట అవి. నేనైతే తర్వాత తీసేస్తా ఫ్రెండ్స్. ఆ పట్టులో ఉన్నాయి కొంచెం క్లీన్ చేసేసుకొని, పట్టులో ఏమన్నా డస్ట్ ఏమన్నా ఉన్నా తీసేసి, ఆ పేగిల్ లాంటివి చిన్న చిన్నవి ఫిష్ అయితే నేను కడిగేసుకున్నా ఫ్రెండ్స్. చిన్న ట్రిప్స్ ఫ్రెండ్స్ మీకు. షింక్లో ఫిష్ కడుక్కున్నప్పుడు మనకు నీ స్మెల్ అనేది లేకుండా ఒక నిమ్మకాయ అయితే ఒకసారి ఫిష్లో వేసుకున్న కొంచెం నిమ్మకాయ షింక్లో కూడా వేసుకొని లాస్ట్కి కడిగేసుకుంటా ఫ్రెండ్స్. షింక్ అనేది నీసు వాసన లేకుండా ఉంటుంది ఫ్రెండ్స్. నిమ్మకాయ స్మెల్లే వస్తుంది మనకి, నీసు వాసన అనేది రాదు మనకి ఫ్రెండ్స్. నేను చేసినట్టుగా సేమ్ రెసిపీ, సేమ్ టేస్ట్ రావాలంటే సేమ్ నేను ఏం ఇంగ్రీడియంట్స్ వేస్తున్నానో సేమ్ అయితే మీరు కూడా అవి వేయండి. ఎందుకంటే ఒక్కొక్క కర్రీకి ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఒక్కొక్క కర్రీ ఒక విధానంగా ఉండాలి. దీన్ని ఫిష్ అనేది అన్నీ ఒకలా ఉండవు ఫ్రెండ్స్. మీరు సేమ్ నేను ఏం వేస్తున్నానో అవే వేయండి. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఫిష్ కర్రీ అయితే ఇప్పుడు చేసే విధానం అయితే మీకు చూపిస్తాను నేను. సేమ్ అదే ఫాలో అవ్వండి. ఫిష్ అయితే నేను కడిగేసి పెట్టుకున్నా కదా ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను ఆనియన్స్ కట్ చేసుకుంటా. ఆనియన్స్ ఒక 4-5 ఆనియన్స్ అయితే తీసుకుంటా ఫ్రెండ్స్. ఫిష్ అయితే రెడీ ఫ్రెండ్స్. నీట్గా కడిగేసుకున్నాను నేను. ఇప్పుడైతే నేను హ్యాండ్ వాష్ చేసేసుకొని షింక్లో నీసు వాసన లేకుండా షింక్ అయితే కడిగేసుకుంటా ఫ్రెండ్స్. లెమన్ వేసుకొని కొంచెం పిండేసి లాస్ట్కి అంతే ఫ్రెండ్స్. షింక్ అంటే నీసు వాసన ఏమి ఉండదు మనకి. కొంచెం వాటర్ వదులుకుంటే లోపలనే ఏమన్నా డస్ట్ పోతుంది. చిన్న టిప్స్ ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఒక 4 ఆనియన్స్ అయితే కట్ చేసుకుంటా ఫ్రెండ్స్. 2 టమాటాలు పెద్దవైతే 2 ఆనియన్స్, చిన్నవైతే 4 ఆనియన్స్ తీసుకోండి ఫ్రెండ్స్. నేనైతే కట్ చేసుకుంటున్నా ఫ్రెండ్స్. ఆనియన్స్, 4 పచ్చిమిరపకాయలు, 2 టమాటాలు అంతే ఫ్రెండ్స్. ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నా ఫ్రెండ్స్. నేను ఇప్పుడైతే పెట్టుకున్నా. అయితే హీట్ అవ్వాలి ఫ్రెండ్స్. స్టవ్ అంటించుకున్నా. ఆయిల్ అయితే పోసుకుంటున్నా. ఆయిల్ వేడయ్యాక ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసేసుకోవాలి ఫ్రెండ్స్. ఒకసారి కలిపేసుకొని ఒక 5 నిమిషాలు అయితే మగ్గాలి ఫ్రెండ్స్. 5 నిమిషాలు మగ్గాక ఫ్రెండ్స్ మూత అయితే పెట్టేస్తున్నా సిమ్లో పెట్టి. అలాగే నేను 2 టమాటాలు కట్ చేసుకుంటున్నా ఫ్రెండ్స్. టమాటాలు వేసుకున్నప్పుడు కర్రీకి మధ్యలో వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్. కొత్తిమీర కట్ చేసుకుంటున్నా ఫ్రెండ్స్. నేను ఒకసారి అయితే ఆనియన్స్ కలుపుకుంటా. మళ్ళీ ఒకసారి చూద్దాం. మూత అయితే తీసుకొని ఆనియన్స్ ఒకసారి కలిపేసుకొని ఆనియన్స్ అనేది గట్టిగా ఉంటాయి ఫ్రెండ్స్, బాగోదు చేపల కర్రీకి. కరివేపాకు అయితే వేసుకున్నా ఫ్రెండ్స్. నేను కరివేపాకు వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకుంటా.
ఉల్లిపాయలు బాగా కలిపేసుకొని కొంచెం ఉప్పు వేసుకుంటా ఫ్రెండ్స్. నేను పసుపు ఉప్పు అయితే వేసుకుంటాను. నేను ఇప్పుడు పసుపు ఉప్పు వేసుకున్నాక కొంచెం బాగా మగ్గాక టమాటో లాస్ట్ వేసుకుంటా ఫ్రెండ్స్. ఉప్పు పసుపు వేసుకొని కలిపేసాక మగ్గాక కొంచెం టమాటో అయితే కొంచెం వేస్తా ఫ్రెండ్స్ లాస్ట్కి. కానీ ఉప్పు అయితే నేను సరిపడా వేసుకున్నా ఫ్రెండ్స్, నాకైతే సరిపోయింది. కొంచెం మగ్గాక ఉప్పు పసుపు ఆనియన్స్ ఫ్రెండ్స్, కారం, టమాటాలు వేసుకోవాలి. టమాటాలు వేసుకున్నాక కారం పొడి లాస్ట్ని వేయాలి ఫ్రెండ్స్. ఇప్పుడు కారం వేసి కొంచెం టమాటాలు వేసుకోవచ్చు, కానీ టేస్ట్ బాగుంటుంది. అది వేరే ఉంటుంది, ఇది వేరే ఉంటుంది. నేనైతే ఇప్పుడు టమాటాలు వేస్తాను ఫ్రెండ్స్. టమాటాలో ఉన్న టేస్ట్ కూడా దిగి మగ్గి బాగా వస్తుంది ఫ్లేవరు. మీరు కూడా ట్రై చేయండి. టమాటాలు వేసి ఎగిచ్చే ఫ్రెండ్స్. నేను టమాటాలు అనేది ముక్కల్లాగా ఉండాలి ఫ్రెండ్స్, చెదవ కట్టకూడదు, మరి మెత్తగా అయిపోకూడదు. చింతపండు పెద్ద నిమ్మ సైజ్ అంతా చింతపండు అయితే కడిగేసి పెట్టుకున్నా ఫ్రెండ్స్, నానబెట్టుకున్నా. ఇంకా వాటర్ ఏమైనా ఆ చింతపండు నీళ్ళైతే పోసేస్తా పిసికేసి. ఇప్పుడు ఒకసారి కలలుపుకొని టమాటాలు తగినంత కారం అయితే వేస్తా ఫ్రెండ్స్. నేను కారపొడి కొంచెం ఫిష్ కర్రీకి కారం ఎక్కువనే వేస్తాను నేను. కారం వేసుకొని 4 స్పూన్ల కారం అయితే వేసుకున్నాను నేను. కారం వేసి పచ్చివాసన పోయేంత వరకు ఒక 2 నిమిషాలు అయితే మగ్గించి ఫిష్ అయితే మనం కడిగి పెట్టుకున్న ఫిష్ని దాంట్లో కళ్ళు తీసేసుకొని పెట్టుకున్నా కదా ఫ్రెండ్స్. కళ్ళు అయితే తీసేసుకున్నాను నేను ఫిష్కి. వీడియోలో చూపించలేదు, ఇప్పుడైతే చూపిస్తున్నా మీకు. ఫిష్ అయితే నేను పెట్టేసుకుంటా ఫ్రెండ్స్. కారంలో మగ్గుతుంది, కారం కింద కర్రీ ఉండి ఆ ఫిష్కి అనేది ఉప్పు కారం పడుతుంది ఫ్రెండ్స్. ఒకసారి నాప్కిన్తో పట్టుకొని పైకి కిందికి ఒకసారి కుదపాలి. కుదితే ఫిష్ అనేది ఇడిపోకుండా ఉంటుంది. ఫిష్ అయితే పెట్టిన ఒక నిమిషం అయితే ఉంచాలి ఫ్రెండ్స్, వెంటనే కుదపకూడదు. 1 సైడ్ కుక్ అవుతుంది. కొంచెం 1 సైడ్ కుక్ అవ్వడానికి మనం ఒకసారి కుదపాలి పైకి కిందికి. కుదిపేసాక అప్పుడు మన చింతపండు పులుసు అయితే ఉంది కదా, ఆ పులుసు ఏదైతే ఉందో అదే మనం పులుసు పోసేసుకోవాలి. ఉప్పు కారం అనేది బాగా ముక్కకు పడుతుంది, ఒకటేసారి టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్. అప్పుడే నేను ఇప్పుడు చింతపండు పులుసు అయితే వేస్తా ఫ్రెండ్స్. ఇంకా వేరే వాటర్ ఏమైనా అవసరం లేదు ఫ్రెండ్స్. ఆ పులుపు అనేది ముక్కతో పాటు ఉడికి టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్. గరిటె పెట్టకుండా నాప్కిన్తో ఒకసారి కలుపుకోవాలి ఫ్రెండ్స్. గిన్నె చుట్టూరు ఉన్న గ్రేవీ ఉల్లిపాయలు అడుగున ఏం మాడకుండా ఒకసారి దాకని మనం కలుపుకుంటే ఆ గ్రేవీ అనేది జ్యూస్ అనేది చిక్కదనంగా ఉడుకుతూ ఉంటుంది ఫ్రెండ్స్. ఫైనల్గా మూత అయితే పెట్టేసుకుందాం ఫ్రెండ్స్. గరిటె ఒకసారి కారం ఉంటే గరిటెని ఒకసారి ఇలా అంటే సరిపోతుంది ఫ్రెండ్స్. మూత అయితే పెట్టేసుకున్నా ఫ్రెండ్స్. మూత తీసుకుని చూస్తా, కర్రీ అయితే ఉడుకుతుంది ఫ్రెండ్స్. కొంచెం జీలకర్ర కొత్తిమీర అయితే వేసుకున్నా ఫ్రెండ్స్. కొంచెం జీలకర్ర, ఎల్లుల్లిపాయలు దంచి కొట్టుకోవాలి ఫ్రెండ్స్ కచ్చపిచ్చగా. నేనైతే ఇది వేస్తా ఫ్రెండ్స్, మసాలా ఏం వేయలే, అల్లం వెల్లుల్లి పేస్ట్ కట్టి ఏం వేయకూడదు ఫ్రెండ్స్. ఇదే సీక్రెట్ దీనికి. దంచి పొడి వేసా, జీలకర్ర, 4 వెల్లుల్లిపాయలు. దీని టేస్ట్ ఎలా ఉందో మీరు ఫిష్ కర్రీ వండుకొని కామెంట్ చేయండి. అక్క సూపర్ ఉంది అక్క నువ్వు చెప్పిన రెసిపీ అని అనకపోతే చూడండి. నేనైతే టేస్ట్ చూస్తున్నా ఫ్రెండ్స్.
కర్రీ అయితే దగ్గర పడుతుంది ఫ్రెండ్స్. నేనైతే కొత్తిమీర వేసేసుకుంటున్నా. ఉప్పు కారం పులుపు అన్నీ సరిపోయినాయి నాకు. కొంచెం అయితే ఇంకొంచెం వాటర్లా ఉంది, కొంచెం దగ్గర పడాలి. మళ్ళీ కొంచెం ఒక 2 నిమిషాలు పెట్టుకుంటే దగ్గర పడిపోద్ది. ఫిష్ కర్రీకి మసాలా అనేవి కొన్ని మసాలా అయితే కొన్ని పడవండి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రాసెసింగ్ ఉంటుంది. అది దాని స్టైల్లో చేసుకుంటే సూపర్ ఉంటుంది ఏదైనా కర్రీ. నెక్స్ట్ లెవెలే ఉంటుంది ఫిష్ కర్రీ. మీరు కూడా ట్రై చేయండి. అబ్బబ్బా ఎంత బాగుందో అక్క అంటారు. ఫిష్ కర్రీ కొంచెం ఉడకాలి. నాకైతే కర్రీ అయితే రెడీ అయిపోయింది. మరీ దగ్గరగా అవుతుంది, కొంచెం చల్లారితే ఫ్రెండ్స్. ఫిష్ కర్రీ అయితే రెడీ. వేడివేడిగా రైస్ పెట్టుకొని వేడివేడిగా చేపల పులుసు వేసుకొని తింటే ఫిష్ కర్రీ ఉంటుంది. దాని టేస్టే వేరబ్బా, దేని రుచి దానికి ఉంటుంది ఫ్రెండ్స్. అబ్బబ్బా ఏమి టేస్టో వావ్ అంటారు అందరూ. మీరు కూడా ట్రై చేయండి. ఫిష్ కర్రీ సూపర్ టుడే.